First problem, if f is equal to x plus 3y bar plus y minus 2zj bar plus x plus pzk bar is solenoidal, find p. ఓకే, f వెక్టర్ ఇచ్చాడు, ఇది solenoidal అయితే గనక find the value of p. ఇక్కడ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. f is equal to కన్సిడర్ చేసుకున్నాం, f is solenoidal. solenoidal అయితే డైవర్జెంట్ ఆఫ్ f is equal to 0 అవుతుంది అనమాట. solenoidal ఆఫ్ f అంటే డైవర్జెంట్ ఆఫ్ f is equal to 0. డైవర్జెన్స్ ఆఫ్ f అంటే డెల్ డాట్ f is equal to 0 వస్తుంది. డెల్ డాట్ f is equal to 0. డెల్ అంటే డో బై డో x ఆఫ్ x plus 3y plus డో బై డో z ఆఫ్ y minus 2, sorry, డో బై డో y ఆఫ్ y minus 2z plus డో బై డో z ఆఫ్ x plus pz is equal to 0 అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ f అనేది సాలినాయిడల్ వెక్టర్ అని ఇచ్చేసాడు వాడు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ x తో చేస్తాం. x అంటే 1 ప్లస్ 3 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు xy డిఫరెన్షియేషన్ 0 ప్లస్ డో బై డో y విత్ రెస్పెక్ట్ టు y కి y 1 అవుతుంది, మైనస్ 2 ఇంటూ z కి 0 విత్ రెస్పెక్ట్ టు y ప్లస్ విత్ రెస్పెక్ట్ x z వచ్చి 0 అవుతుంది ప్లస్ p ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 టోటల్గా, ఇది టోటల్ ఎలాగా 0 అవుతుంది, ఇది 1, నెక్స్ట్ ఇది 0, ఇది 0, నెక్స్ట్ p ఇంటూ 1 p ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 2 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు -2. p -2 దగ్గర ఈ టోటల్ f వాల్యూ సాలినాయిడల్ వెక్టర్ అవుతుంది అన్నమాట. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 2.